నారాయణఖేడ్ సహాయ కార్మిక శాఖ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. అధికారులు, దళారులు కలిసి కార్మికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. లేబర్ కార్డుల కోసం వస్తున్న మహిళలు, కార్మికులకు 1000 నుండి దశలవారీగా 30,000 వరకు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ పని జరగకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. డబ్బులు తీసుకుని పనులెందుకు చేయడం లేదంటూ ఇటీవల కార్మిక అధికారి గిరిరాజును నిలదీశారు. లేబర్ ధృవీకరణ పత్రం కోసం తన కుమారుడి ఖాతాకు ఫోన్ పే చేయించుకున్న ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు బాధితులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో సిద్దిపేట అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు నారాయణఖేడ్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. 10ల సంఖ్యలో బాధితులు వచ్చి విచారణ అధికారికి లంచం ఇచ్చిన వివరాలను అధికారులు అందించారు. పూర్తి విచారణ అనంతరం ఉన్నత అధికారులకు నివేదిక అందిస్తామని, అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సో ఈ ఏలూరు నారాయణఖేడ్ కార్యాలయంలో అవినీతి జరుగుతుందని చెప్పేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరియు డైరెక్ట్ కంప్లైంట్స్ ద్వారా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంగారెడ్డి గారికి ఫిర్యాదులు అందడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ ఆఫీసర్గా నన్ను వేశారు. సో ఈరోజు నేను ఎంక్వైరీకి రావడం జరిగింది. ఈ ఎంక్వైరీలో ఎవరైతే ఫిర్యాదు చేసినారో వాళ్ళందరినీ ఆఫీస్కి పిలిపించుకొని ఇక్కడ ఎంక్వైరీ రిపోర్టు తయారు చేయడం జరిగింది. వాళ్ళందరి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకున్నాము. ఈ స్టేట్మెంట్స్ చూసి ఒక రిపోర్ట్ తయారు చేసి మనము డీసీఎస్ సంగారెడ్డి గారికి సమర్పించడం జరుగుతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ ఇచ్చిన తర్వాత దానిని ప్రభుత్వం పై అధికారులకు ఈ రిపోర్ట్ను పంపడం జరుగుతుంది. దీంట్లో నిజాలు తెలుసుకొని అధికారులు చనిపోయి సంవత్సరంన్నర నేను అప్లై చేసి సంవత్సరం అవుతుంది. ఎప్పుడు వచ్చినా కానీ నేను బయట కూర్చోబెట్టాలి, పైసలు ఇచ్చిన వాళ్ళు లోపల రావాలి, రాసియాలి, పంపించాలి. నేను ఏమైనా సరే ఎందుకు కూర్చోబెట్టాలంటే ఆగమ్మ టైం పడుతుంది, నీకు టైం పడుతుంది, ఆగు అని చెప్పాలి. నేను పొద్దున 11 గంటలకు వచ్చి 6 గంటల దాకా కూర్చునిపోయినా సార్. 20 రోజులు తిరిగిన కంటిన్యూ తిరిగి హాస్టల్కి వచ్చి మొన్నగా ఆయన వివేకరేమో అంటారు చూడు పేపర్ ఇస్తారు, ఆయన వచ్చిండు ఏమైందమ్మా అంటే గిట్ల సార్ అని చెప్పిన. ఆ రోజు సంగారెడ్డి పంపించారంట. లేవని చెప్పిన. ఎన్ని అడిగారమ్మా? 1000 రూపాయలు అడిగింది నర్సింగ్ అంటే లేవు నా దగ్గర లేవు, వచ్చినాక ఇస్తా అని చెప్పి. నీ సాయిల్ సార్ అడిగాను. అడిగితే నేను ఇప్పుడు పైసలు వచ్చినాక ఇస్తా అని చెప్పి. అటెండర్ నర్సింగ్ ఫస్ట్ ఆయన మా చుట్టా మేము మంది కావాలని అడిగిన. అంటే అట్లేం లేదమ్మా అంటే మరి చెప్పుండి పైసలు కావాలంటే కూడా నేను రూపాయి ఇప్పుడు కావాలి. నాది డెలివరీ స్కీమ్ ఉండి నవంబర్లో అప్లై చేసినాము. అప్లై చేసినాక కూడా ఒక 3 months దాకా కూడా అడిగినాం. ఏమైంది సార్ ఫార్వర్డ్ చేస్తారు, మళ్ళీ ఫైల్ పంపిస్తలేరు సంగారెడ్డికి అని అడిగారు. ఇక్కడ ప్రాబ్లం ఉంది, మళ్ళీ రిఫండ్ వచ్చింది, మళ్ళీ ఫైల్ మళ్ళీ పంపించాలంటే టైం పడుతుంది అని మళ్ళీ 2000 ఇచ్చిన. 2000 ఇచ్చినాక కూడా ఫార్వర్డ్ కొట్టిన కానీ ఫైల్ పంపించాలి సంగారెడ్డికి. మళ్ళీ సంగారెడ్డిలో పోయి కూడా చెక్ చేసిన. నేను చెక్ చేస్తే అక్కడ ఫైల్ రాలేదండి మీది అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి అడిగితే అప్పుడు ఫైల్ ఈయనే ఉంది. 8 months అవుతుంది మినిమం ఇప్పటి వరకు. అయితే మొన్న రీసెంట్గా మేము కంప్లైంట్ ఇవ్వడంతో వచ్చి మళ్ళీ 15 రోజులు అవుతుంది అమౌంట్. అట్లా 2000 ఇచ్చిన దాకా 3,000 అడిగిండు, 2,000 ఇచ్చిన. ఇట్లా కంపల్సరీ ఫిక్స్ అన్నట్టు వ్యవహరిస్తున్నారు ఇక్కడ చాలా. మరి ఇక్కడ ఇవాళ విచారణకి లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి పైన అభియోగాలు లంచాలు తీసుకుంటున్నారని చెప్పి నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి వివిధ గ్రామాల ప్రజలు, బెనిఫిషరీలు, మరి తాండాకు సంబంధించినటువంటి ప్రతి లబ్ధికి కూడా ఏ చిన్న పనికి రావాలన్నా, డెత్ క్లెయిమ్ చేయాలన్నా, పెళ్లి చేయాలన్నా, మరి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలకు ప్రతి ఒక్కరి నుండి మన ఫోన్ ద్వారా మరి ఇక్కడ ఉండేటటువంటి అటెండర్ అనండి, మరి పై ఆఫీసర్ అనండి, మరి నేరుగా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా తీసుకొని అనేక విధాలుగా మరి డబ్బులు తీసుకున్నట్టు కూడా పనిచేయలేని పరిస్థితి ఉన్నది. ఒక దగ్గర 10,000, ఒక దగ్గర 20,000. మరి గతంలో నేను జడ్పీటీసీ ఉండగా కూడా పలుమార్లు